హలో గాయస్, వెల్కమ్ అందరికీ. ఈరోజు మా వీడియో ఏంటంటే మా డైలీ రొటీన్ ఏంటి, డైలీ ఏం చేస్తుంటాను, మ్యాక్సిమం ఏమేం వర్క్స్ ఉంటాయి, రోజు ఎలా గడిపిస్తాను అది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొన్ని మంచి విషయాలు కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది ఈ టైంకి వీడియో తీస్తున్న ఈ వ్యూ టైంకి 6:30. మామూలుగా అయితే 6కి లేస్తాను నేను. 6కి లేచిన తర్వాత డైరెక్ట్ బ్రష్ చేసుకోవడం, నా వర్క్స్ ఫినిష్ చేసుకోవడం, తర్వాత పాపని లేపడం అనమాట. 8:30కి పాప స్కూలు. సో అరౌండ్ స్కూల్ ఇక్కడ నుంచి 10-15 మినిట్స్, ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అయితే మామూలుగా పాపని 6-7కి లేపుతాను. ఈరోజు 6:30కే లేచుకొచ్చింది. ఏంటో మరి నిద్ర రాలేదేమో, లేచి నాతో పాటే చూస్తుంది అనమాట. ఇలా బయట వ్యూ బాగుందని చూస్తుంటే నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి రెడీ చేస్తుంటాను. తనని కూడా హడావిడి చేస్తుంటాను, తొందర కానీ గంట మందే లేకపోతే అవ్వదు, పనులు అవ్వవు కదా, టైంకి పంపించాలి కదా. మరి మామూలుగా అయితే దోశ, ఇడ్లీ, వడ ఏమన్నా ఉండేది. అయితే ఈరోజు ఏం లేవు. సో ఇంకా ఏం తింటామని అడిగితే ప్యాన్ కేక్ అనింది. నేను రాగి కూడా ఇస్తాను అప్పుడప్పుడు, చాలా హెల్తీ. మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారనుకోండి పిల్లలకి ఆ టేస్ట్, సో వాళ్ళు తింటారు పెద్దగా వరకు. మా పాప ఇప్పటికీ కూడా రాగి తింటుంది. సో ఈరోజు ప్యాన్ కేక్ కట్టినందుకు చేశాను. ఇంకా బాక్స్ కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ తర్వాత కర్రీ కోసం సొరకాయ చేశాను. సో తనకి ఇష్టం ఉండదు, ఇంట్లో అయితే తినదు. స్కూల్లో అయితే పక్క తినాలి, వాళ్ళ టీచర్ తినిపిస్తుంది కాబట్టి. సో దానికి ఏం అడుగుతుంది, మామూలుగా అడుగుతుంది ఏంటి బాక్స్ ఏం పెట్టామని. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ అడుగుతుంది. సో ఈరోజు అయితే కర్రీ చేశాను. చిన్న పాప అయితే అప్పుడే లేచేసింది. తను మాత్రం ఆడుకుంటుంది హ్యాపీగా. ఎక్కువైతే సతాయించదు, చాలా గుడ్గా వెళ్తాను. కానీ పెద్ద పాప తనతో ఆడుకుంటూ ఉంటుంది. కానీ ఒక దిక్కు స్కూల్ టైం అవుతుంటే ఇంకెక్కడ ఆడుకొనిస్తాం. కానీ ఎక్కువ అంటే పిల్లలకు తెలియదు కదా, మ్యాక్సిమం దూరంగానే ఉంచుతాము. అంటే పట్టుకోవడం, హ్యాండిల్ చేయడము, తెలియకుండా ఏదైనా వస్తువులు తీసుకెళ్ళడం దగ్గరికి. సో చాలా మంది దూరం అంటే తను ఒక్కొక్కసారి వరీ అవుతుంది. బట్ తన సేఫ్టీ కోసమే, చెల్లి సేఫ్టీ అని చెప్తే అప్పుడు ఓకే ఉంటుంది. పిల్లలకి మీరు పంపించేటప్పుడు, స్నాక్స్ పంపించేటప్పుడు కూడా ఒక స్నాక్ ఐటమ్ హెల్తీగా పంపించండి. అలవాటు చేస్తే వాళ్ళకు అలవాటు అవుతుంది పెద్దవారి వరకు. ఇంకా లేస్, చిప్స్, బిస్కెట్స్ ఎక్కువగా పెట్టకండి. ఎప్పుడైనా వాళ్ళు ఇంకా రోజు అవే తినకుండా ఎప్పుడైనా ఒకసారి పెడితే వాళ్ళు కూడా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. మనం ఫ్రూట్స్, క్యారెట్ ఇలాంటివి అలవాటు చేయాలి. బిస్కెట్ ఎప్పుడైనా ఒక్కసారి. సో బ్రెడ్ టోస్ట్ వేయించండి, బెస్ట్ ఉంటుంది. ఈ జామ్స్ ఇంకా బట్టర్ పెట్టడం కంటే నేను ఎక్కువ టోస్టే వేస్తాను బ్రెడ్. తర్వాత పాప స్కూల్కి పంపించేసాము. ఈ చిన్న పాప స్నానం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఇలా సోఫాలో ఆడుకుంటుంది. ఎప్పుడు రాకర్లోని ఇంకా ఒళ్ళోనే కాకుండా ఇలా ఫ్రీగా వదిలేసారనుకోండి, మూమెంట్ క్విక్ అవుతుంది. పాపది టైం టు టైం బోర్లా పట్టడం కానీ, మూవ్ అవ్వడం కానీ, ఇంకా సో కమ్యూనికేషన్. అందరూ నోట్లో వేలు పెట్టుకుంటారు కదా, ఏదో ఒకటి నోట్లో ఉండాలి కదా చిన్నపిల్లలకి. మా పాప ప్రతి ఒక్కటి నోట్లో పెట్టుకుంటుంది. డ్రెస్సెస్ ఎక్కువ, ఏదైనా క్లాత్ ఎక్కువ దొరికితే అది తీసుకొని నోట్లో పెట్టేసుకోవడమే. కానీ మీరు కేర్ఫుల్గా ఉండాలి, ప్రతి క్షణం మానిటర్ చేయండి. ఎందుకంటే ఏదైనా డస్ట్ అవన్నీ ఉంటే నోట్లోకి వెళ్తుంది. సో దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలా రావచ్చు. సో వాటికి దూరంగా పెట్టండి. ఈ సోఫా అయితే లెదర్ సోఫా కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి దీని మీద వేసేస్తాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసింది, ఇంకా వాళ్ళ చెల్లితో ఏం ఆడుకుంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నాను అనమాట. ఇక్కడ మేము డింపుల్స్ గురించి డిస్కషన్ జరిగింది. మా పాపకి లెఫ్ట్ సైడ్ డింపుల్ ఉంటుంది, చిన్న పాపకి రైట్ సైడ్ వచ్చింది. నాకు 2 సైడ్స్ వచ్చాయంటే మా ఆయన అంటున్నాడు, మీకు ఏదో ఆస్తులు సంపాదించినట్టు ఏంటో గొప్పగా ఫీల్ అవుతున్నారని కామెడీ చేశారనమాట. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తెగ ఆడుతా అని ఉంటుంది. కొంచెం సేపు వరకు ఆడుతుంది, మళ్ళీ చూడండి ఎలా ఫోన్ చూస్తుందో, చెల్లెని పక్కన వదిలేసి. పిల్లలంటే అదే మరి, ఏదొద్దంటే అది చేస్తారు. కానీ మీరు కూడా ఫోన్లో ఎక్కువ అలవాటు చేయకండి. పిల్లల్ని ఎక్కువ యాక్టివిటీస్లో ఉంచండి. చదివే కాకుండా ఎక్స్ట్రా ఏదైనా యాక్టివిటీ ఉంచితే వాళ్ళు కొంచెం దాని మీద శ్రద్ధ పెడతారు. సో ఫోన్కి కొంచెం దూరంగా ఉండొచ్చు కదా, దానికోసం నేను అందుకే ఈ డ్యాన్స్ చేస్తాను. అక్కడ ఒక పిజన్ వచ్చింది ఫోటో దిగడానికి చెప్పంటే అప్పటికే అది ఎగిరిపోయింది, కుదరలేదు. సో ఈరోజు మళ్ళీ మేము డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకటి చేపిస్తాను పక్కా, కుదిరితే, టైం ఉంటే. కుదరకపోతే ఇంకా మేము ఏం చేస్తాము, ఇంకా ఆ రోజు చేయము.
అట్లీస్ట్ డ్యాన్స్ ముందు రోజు ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఇంకా వీడియో అటెంప్ట్ చేస్తామన్నమాట. అమ్మో ఒక డ్యాన్స్ చేయడానికి సతాయిస్తుండే. ఇంతకుముందు చాలా బాగా చేస్తుండే ఇంట్రెస్ట్తో చిన్నప్పుడు. ఇంకా పెద్ద అయ్యేసరికి ఇంకా ఆటలు ఎక్కువైపోయాయి అన్నమాట. సో డ్యాన్స్కి ఇంకా నేను 10 సార్లు మొత్తుకుంటే ఒక్కసారి చేస్తుంది ఈ మధ్య. సో వీళ్ళని దేనిలోనన్నా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎక్స్ట్రా ఏదన్నా వాళ్ళ టాలెంట్ ఎందులో ఎక్కువ ఏది ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఏది ఉంటుంది. చిన్నప్పటి నుంచి టీవీ చూసుకుంటూ డాన్స్ చేస్తుండే. స్టెప్స్ ఆమె అంతటా ఆమె వేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చెప్పిన స్టెప్స్ లేకపోతే వీడియోలో ఉన్న స్టెప్స్ చేయండి అంటే లేదు నాకు వచ్చింది నేను చేస్తానని చేస్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి చెయ్యమ్మా అంటే చేస్తుంది. నార్మల్గా అయితే అబ్బో చాలా టేక్స్ తీసుకుంటుంది ఈ మధ్య అయితే. అంతకుముందు అయితే ఇమీడియట్గా చేసేది. బాబా చాలాసార్లు తిట్టాల్సి వస్తుంది కూడా. చూడండి ఎలా సతాయిస్తుందో. సో దీనికోసం పక్క ఒక 1 అవర్ మాత్రం టైం స్పెండ్ చేస్తాను. ఇంకా తన హోంవర్క్ రాయించడానికి కొంచెం సేపు అలా టైం అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయితే వీళ్ళ ఇద్దరితోనే అయిపోతుంది నా పని. ఇంకా వంట, నైట్ మళ్ళీ వంట, స్నాక్స్ టైం మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. ఈ మధ్య వీడియోస్ ఎడిటింగ్ స్టార్ట్ చేసే కాబట్టి మధ్యాహ్నం ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను. మార్నింగ్ ఒకవేళ కుకింగ్ అయిపోతే ఇంకా నాకు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలని ఏమి ఉండదు. మార్నింగ్ ఆల్రెడీ ఫినిష్ చేసేస్తా కాబట్టి. సో ఇది నా డైలీ రొటీన్. డైలీ ఇలా ఉండకపోవచ్చు, ఒక్కొక్క రోజు కొన్ని వర్క్స్ కూడా చేస్తుంటాను సపరేట్గా, వాషింగ్ కానీ సో ఇంకా క్లీనింగ్ కానీ. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.